హాయ్ అండి. ఇక్కడ వచ్చేసి నాది ఇది పొద్దుగల బ్లాక్ అండి. ఈరోజు పెత్రామాస కదా, ఇది పొద్దుగల నేను లేచాను, ఇల్లంతా ఊడ్చుకొని మాప్ అయితే పెట్టుకుంటున్నానండి. నేనైతే నిన్ననే ఇల్లంతా కడిగేశాను, పొద్దున్న మాప్ పెట్టుకోవచ్చని. ఇక్కడ వచ్చి నీట్గా అయితే మాప్ అయితే పెట్టుకుంటున్నానండి. మొత్తము పనులంతా పొద్దుగాలనే చేసుకోవాలా. ఇలా బియ్యం ఇస్తాం కదండి, అందుకే 6 గంటలకైతే లేచాను ఈరోజు అయితే. ఇక్కడ వచ్చేసి అయితే మాప్ వేసుకొని బయట అంతా కడుక్కొని గన్మకైతే కుంకుమ పసుపు అయితే పెట్టుకుంటున్నానండి. పెద్దోళ్ళకి బియ్యం ఇస్తే పెడతారు కదా, గన్మకి పసుపు కుంకుమ ఇలా పెట్టుకోవాలా. పెట్టుకుంటేనే మనకు మంచిది. మామిడాకులు అవన్నీ కట్టుకోవాలండి. పెద్దోళ్ళు మనకు దేవునితో సమానం కదా, అందుకే ఇట్లా పెట్టుకుంటామండి. తర్వాత పొయ్యి కాడ అంతా నీట్గా కడుక్కున్నాను, గిన్నెలన్నీ అయితే తోముకున్నానండి. వేడి నీళ్ళు అయితే పెట్టుకున్నాను. హీటర్ మీద పెడితే కరెంట్ బిల్ ఎక్కువ వచ్చేస్తుందండి, అందుకే అయితే గ్యాస్ మీద అయితే పెట్టాను, తొందరగా అయిపోతుందని. ఇక్కడ వచ్చేసి తొందరగా వెళ్ళాలని తొందరగా అయితే చేసుకుంటున్నానండి పని. గుడికి ఎప్పుడు మేము గుడిలోనే ఇస్తామండి. ఇక్కడ గుడికి అయితే వచ్చాను. ఇక్కడ బాపనాయనకి ఇస్తున్నామండి బియ్యము. లోపల వీడియోలు అయితే తీయలేదు, బయట నుంచి తీశాను. షార్ట్ వీడియో తీశానండి, పెట్టాను, అది చూడండి. ఇక్కడ వచ్చి ఇంటికైతే వచ్చేసాను బియ్యం ఇచ్చి. ఇక్కడ ఈ చామంతి పూలు కాడలు తీసి గుచ్చుకుంటున్నానండి ఫోటోకి. ఇక్కడ వచ్చేసి దీంట్లో ఏమో సేమియా అయితే నెయ్యిలో ఫ్రై చేసుకున్నాను. దీంట్లో మనకి సబ్బు గింజలు వేసానండి ఉడకపెట్టి. అవి ఇవి రెండు బాగా ఉడుకుపోతున్నాయండి, ఉడికితేనే టేస్టీగా అవుతుంది. సబ్బు గింజలు ఈ రెండు ఉడకాల, అప్పుడే బాగుంటుంది. కింద మాడిపోకుండా కలుపుతూనే ఉండాలండి. ఇక్కడ వచ్చేసి ఒక పక్కకేమో మటన్ అయితే అయిపోయిందండి, మటన్ కర్రీ అయితే చేస్తున్నాను. ఇక్కడ మనకి చక్కెర మనకి ఎంత రుచికి సరిపోయేంత అంత వేసుకోవాలా. మధ్యాహ్నం వరకు అయితే పెట్టేయాలంట అండి. ఇక్కడ పాలు అయితే పోసుకుంటున్నానండి. ఇది మన కాజు కిస్మిస్ ఇవన్నీ ఉంటాయి కదా, అది నూనెలో ఎంపుకొని పైనుంచి అయితే వేసుకున్నాను. ఇక్కడేమో వడలు చేసుకుంటున్నానండి తొందరగా, ఎందుకంటే 12-1 గంట వరకు అయితే ఎక్కియాల ఫోటో కాడ పెద్దోళ్ళకి. ఇక్కడ వచ్చి పిండి అయితే పిసుకున్నానండి పూరీలకి. వడలు అయితే చేసుకుంటున్నాను. ఒక పక్క కుక్కర్లో అయితే బగారన్నం అయితే చేసేస్తున్నానండి. నేను ఒక్కదాన్నే పొద్దుగాల నుంచి చేస్తున్నానండి. ఇంట్లో నేను ఒక్కదాన్నే చేసుకుంటాను పని అంతా మెల్లమెల్లగా. నాకు ఎవరైనా చేస్తే కూడా నచ్చది, నా పని నేనే చేసుకుంటానండి. ఇక్కడ వచ్చేసి అయితే వడలు అయితే అయిపోయినాయండి. పిండి అయితే ఉంది, తర్వాత వేసుకోవచ్చని కొన్ని ఎక్కించే వరకైనా చేసేసుకున్నానండి. తర్వాత ఏమో పూరీలు అయితే చేసేసుకుంటున్నానండి. పూరీలు కూడా ఎక్కియాలి కదా, మెలిగిపోయిన తర్వాత అయినా చేసుకోవచ్చు. ముందు ఆడ ఎక్కిస్తానికి ఫోటో కాడికి ఒక 6-7 వరకు అయితే చేసేసుకోవాలి రెండు. ఇక్కడ వచ్చేసి అయితే తొందరగానే అయిపోయిందండి నా వంట. పూజ అయితే ఇట్లా అయిపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి.